ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు విండోస్ ల్యాప్టాప్స్లో డిస్క్ స్పేస్ని ఎలా క్లియర్ చేసుకోవాలి సో దట్ మీరు జీబీస్ అండ్ జీబీస్ ఆఫ్ టెంపరీ సిస్టమ్ డేటాని అయితే క్లియర్ చేయొచ్చు. సో లెట్ స్టార్ట్. సో రెఫరెన్స్ కోసం ఇక్కడ మీరు చూడొచ్చు నా సిస్టంలో ఉన్న డిస్క్ అనేది అలాగే ఫ్రీ స్పేస్ ఎంత ఉందని కూడా. మెయిన్లీ విండోస్ సి మీద అయితే ఫోకస్ చేయండి. ఇదైతే చూపిస్తుంది కదా ఇప్పుడు 49.8 GB ఫ్రీ అని. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత జీబీ అనేది మనం సేవ్ చేసామని కూడా. నేనైతే ఈ ప్రాసెస్ని ఎవ్రీ 1 or 2 weeks వన్స్ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో దీనికోసం ఫస్ట్ మీరు విండోస్ లోగోని అయితే క్లిక్ చేయండి, బాటమ్ సైడ్ ఉంటుంది కదా. దాని తర్వాత అక్కడ సెర్చ్ చేయండి డిస్క్ క్లీనప్ అని. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే అడుగుతుంది అనమాట ఏ డ్రైవ్ కావాలని చెప్పని. నేనైతే విండోస్ సి అయితే చూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లోనే నా సిస్టమ్ ఫైల్స్, అప్డేట్ ఫైల్స్ అన్ని అయితే ఉంటాయి. మీరు ఒకవేళ వేరే డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్నారు అంటే ఆ డ్రైవ్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇది అనలైజ్ చేసి ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడైతే మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఏవే ఫైల్స్ డిలీట్ చేసుకోవాలి అని. ఈవెన్ మనకి రీసైకిల్ బిన్ ఆప్షన్ కూడా అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు రీసైకిల్ బిన్ వద్దు అనుకున్నట్లయితే ఇది అన్టిక్ అయితే చేసుకోండి. ఇకపోతే బాటమ్ లో మీరు చూసినట్లయితే సైజ్ అనేది 356 MB అయితే చూపిస్తుంది. ఒకవేళ నేను కనుక ఇక్కడ కనిపిస్తున్న కింద ఆప్షన్ చూసారా క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇదైతే ఇంకొంచెం డీప్ గా స్కాన్ చేసి మనకి ఇంకా సిస్టమ్ ఫైల్స్ కూడా అయితే చూపిస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఓల్డ్ అప్డేట్ ఫైల్స్ అవ్వచ్చు, ఇకపోతే ఏదైనా డౌన్లోడింగ్ లో మీరు సగంలో స్టాప్ చేసినట్టు చూసారా ఆ ఫైల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ సైజ్ వచ్చేసి ఇప్పుడు చేంజ్ అయితే అయిపోయింది 409 MBకి. ప్రీవియస్ గా ఇది 356 MB అయితే చూపించింది. ఒకవేళ మీరు ఈ స్టెప్ ని అసలు ఇంతవరకే యూజ్ చేయలేదు మీ సిస్టమ్ లో అంటే ఇక్కడ ఎంబీస్ లో కాకుండా మీకు జీబీస్ లో కూడా అయితే చూపిస్తుంది అనమాట. దీని తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయండి, అంతే. ఇదైతే క్లీన్ అయితే చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి అగైన్ విండోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ రన్ అనే ఆప్షన్ అయితే సెర్చ్ చేయండి. ఈ విధంగా ఒక స్మాల్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీనిలో మీరు టైప్ చేయాల్సింది ఒకే ఒక కమాండ్ %TEMP%. దాని తర్వాత ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఇదేంటంటే టెంపరీ ఫైల్స్ అయితే చూపిస్తుంది అనమాట మీ సిస్టంలో ఉండేటివి. నేనైతే ఈ సిస్టమ్ ని మెయిన్ గా వీడియో ఎడిటింగ్ కి దానికి యూజ్ చేస్తున్నాను. అందుకే అడాబీ అప్లికేషన్స్ చాలా టెంపరీ ఫైల్స్ అయితే క్రియేట్ చేశాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోండి అన్ని ఫైల్స్ ని, తర్వాత షిఫ్ట్ అలాగే డెలీట్ ప్రెస్ చేస్తే కంప్లీట్ గా అయితే డెలీట్ అయిపోతాయి అనమాట. ఇవి మళ్ళీ రీసైకిల్ బిన్ లెక్క అయితే వెళ్ళవు. ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఫైల్స్ అన్ని కూడా అయితే డెలీట్ అవ్వవు అనమాట. అది కంప్లీట్లీ ఓకే, ఎందుకంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి అది డెలీట్ అయితే అవ్వవు. అక్కడ మీరు స్కిప్ అయితే చేసేయండి. ఇది చేసిన తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు చాలా స్పేస్ అయితే సేవ్ అవుతుంది మీ సిస్టమ్ లో. ఇక్కడ వచ్చి ప్రెసెంట్ వచ్చేసి నా విండోస్ సి వచ్చేసి 52.9 GB అయితే చూపిస్తుంది అనమాట. ఈ వీడియో స్టార్ట్ అవుతున్న టైంలో ఇది 49.8 GB అయితే ఉండేది. సో ఈ విధంగా మీరు కూడా అయితే స్పేస్ అయితే సేవ్ చేసుకోవచ్చు మీ సిస్టమ్ లో గైస్. కింద కామెంట్ చేయండి ఎంత స్పేస్ ముందు తర్వాత ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఎంత స్పేస్ మీరు సేవ్ చేసుకున్నారని. అలాగే వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయాలనుకున్నట్లయితే షేర్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.